గైస్, ర్యాంక్ రీచ్ హైదరాబాద్లో జేఈ కోచింగ్ ఆర్ నీట్ కోచింగ్ తీసుకోవచ్చా, దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో యాక్చువల్లీ ఇది 2009లో స్టార్ట్ అయింది. సో మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కేపీహెచ్పిలో ఉంది. సో అరౌండ్ దీంతోపాటు అదర్ బ్రాంచెస్ చూసుకుంటే నారాయణగూడ, సుచిత్ర, దిల్షునార్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ర్యాంక్ రీచ్. అండ్ ఫీజెస్ విషయం మనం ఒకసారి చూసుకుంటే దాదాపు 1,50,000 నుంచి 2,50,000 వరకు, అంటే విత్ రెసిడెన్షియల్ విత్ హాస్టల్లో కలిపి అయితే నీట్ కోర్స్ అయినా కానీ జేఈ కోర్స్ అయినా కానీ దాదాపు 2,50,000 రూపాయలు అయితే ఉంది 2 ఇయర్స్ కలిపి. సో ఓవరాల్గా ఇక్కడ నేనేమంటున్నానంటే, మీరు ర్యాంక్ రీచ్లో జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. జనరల్గా చాలామంది ఈ జేఈ కోచింగ్ కానీ నీట్ కోచింగ్ కానీ నాకు ఇన్ని ర్యాంక్స్ వచ్చి అన్ని ర్యాంక్స్ వచ్చి అని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్, ప్రతి కాలేజ్ కూడా ఇంటర్ విత్ జేఈ కానీ ఇంటర్ విత్ నీట్ కాలేజ్, చాలామంది జూనియర్ కాలేజెస్. సో ఈ విధంగా ఏంటంటే ర్యాంక్స్ అనేవి పబ్లిష్ చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే వీళ్ళకి 3-4 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ మీరు ఏదైతే జాయిన్ అవుతున్నారో ఆ పర్టికులర్ బ్రాంచ్లో ఎన్ని ర్యాంక్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, పాయింట్ నెంబర్ 1 మీరు తెలుసుకొని జాయిన్ అవ్వండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే, డెఫినెట్లీ హైదరాబాద్లో ర్యాంక్ రీచ్కి మంచి గుడ్ నేమ్ అయితే ఉంది, కానీ ఈ విషయాలు మీరు తెలుసుకొని జాయిన్ అవ్వాలి. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే పాయింట్ నెంబర్ 2, ఇక్కడ ఫ్యాకల్టీ లిస్ట్ అనేది లిస్ట్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ఫ్యాకల్టీ ఎవరు, సో అంటే ఇంటర్ కాలేజెస్ ఎవరు చెప్తారు, అండ్ జేఈకి సంబంధించిన సిలబస్ని ఎవరు కవర్ చేస్తారు, ఒకవేళ నీట్ అయితే నీట్కి సంబంధించిన సిలబస్ ఎవరు కవర్ చేస్తారు అనేది విత్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కంపల్సరీ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి అని కూడా కొంత క్రాస్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు డబ్బులు కట్టేటప్పుడు చివరి వరకు ఎవరైతే ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ చూపించారో వాళ్ళు ఉంటారా లేదా అనేది కూడా క్లారిటీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం తర్వాత వచ్చేసి ఏంటి అంటే, స్కెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ స్టడీ అవర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదైతే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటారో అవి ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా, మరీ ప్రెజర్ క్రియేట్ చేసే వాతావరణమా, లేకపోతే కొంచెం స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉందా. సో నాకు తెలిసి ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అక్కడ స్టాఫ్ కూడా పిల్లలతోటి చాలా మమేకమై చాలా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఎనీవే మళ్ళీ ఒకసారి కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ దీంతో పాటు ఏంటి అంటే, ఫుడ్ ఫెసిలిటీ అసలు ఏంటి, ఫుడ్కి సంబంధించి సో ఎలా ఉంది, ఒకవేళ హాస్టల్ రెసిడెన్స్ మీరు అక్కడే ఉంటున్నారు అంటే ఫుడ్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఏంటి, మెనూ ఏంటి, అదే ఫాలో అవుతారా, దాని గురించి కూడా తెలుసుకోండి. అండ్ ఫీ రిఫండ్ పాలసీ, జాయిన్ అయిన 1 వీక్కో 10 డేస్కో లేకపోతే 15 డేస్కో 20 డేస్కో మీకు నచ్చకపోతే, సో అంటే అసలు ఏంటి ఫీ రీఫండ్ పాలసీ, ప్రతి కన్జ్యూమర్ రైట్ ఇది అకార్డింగ్ టు లా, అంటే చట్ట ప్రకారమైన ఏదైనా కానీ ప్రతి కన్జ్యూమర్ రైట్. జాయిన్ అయ్యేటప్పుడే మా ఫీ రిఫండ్ పరిస్థితి ఏంటి, మేము ఇంత డబ్బులు కడుతున్నాం, ఒక 15 రోజుల్లో మాకు నచ్చకపోతే మేము వెళ్ళొచ్చా, లేకపోతే అసలు ఏంటి ఫీ రిఫండ్ పాలసీ ఏంటి, దాని గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే రైట్ ప్రతి ఒక్క పేరెంట్స్ది, ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనందరి రైట్ కూడా. సో ఈ విషయాలన్నీ తెలుసుకోండి. డెఫినెట్లీ హైదరాబాద్లో ఈ ర్యాంక్ రీచ్ అనే జూనియర్ కాలేజ్ ఆ జేఈ నీట్ కోచింగ్ సంబంధించి డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. సో దీనికి సంబంధించి ఒకవేళ ఈ వీడియో ర్యాంక్ రీచ్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తే, సో ఒకవేళ దీంట్లో పాజిటివ్స్ ఏంటి, ఒకవేళ లేదు కొన్ని విషయాలు ఇక్కడ బాగలేవు అన్నా కానీ, సో కమెంట్ రూపంలో మీరు తెలియచేయండి. అప్కమింగ్ స్టూడెంట్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.